స్వామి. ఓం హ్రీం క్లీం స్వాహా. కరాం స్వాహా. ఓం హ్రీం క్లీం. వచ్చు మేధాలా, నేను పిలుస్తున్నాను. బాబు శరీరంలో నుండి బయటికి రా. స్వాహా. ఓం హ్రీం కరాం స్వాహా. స్వాహా హ్రీం స్వాహా కరాం స్వాహా. నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి నా బుజ్జిని కాపాడండి స్వామి. బుజ్జి నీ బాబుని శాకిని ఆవహించింది. ఆ శాకిని నీ శరీరం నుండి వేరు చేసి అంతం చేస్తేనే నీ బాబు బ్రతుకుతాడు. దానికి చాలా ఖర్చు అవుతుంది. ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జికి నయమేలా చూడు స్వామి. 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షల? అయ్యో బుజ్జి, రే బుజ్జి స్వామి. బుజ్జి రే బుజ్జి 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 రే బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి స్వామి 10 లక్షలు కాదు, ఎంతైనా ఇస్తాను. నా కొడుకు నాకు తగ్గేలా చేయండి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా బుజ్జిని కాపాడండి స్వామి. స్వామి 10 లక్షల ఖర్చు అవుతుంది. ఇస్తా స్వామి, ఎంతైనా ఇస్తా. మా బుజ్జిని కాపాడండి, మా బుజ్జిని కాపాడండి స్వామి. అరే బుజ్జి కాపాడండి స్వామి. ఎంత కావాలంటే ఎంత ఇస్తాను. కొడుకుని కాపాడండి స్వామి. స్వామి సరే అలా రాగాలి. సక్సెస్, మన ప్లాన్ సక్సెస్. దెయ్యం బాబు దెయ్యం, కాపాడండి బాబోయ్ కాపాడండి అంటూ గజ గజ వణుకుతున్నారు. సాంబా చెప్పు, అమ్మాయిని ఎప్పుడు తీసుకురమ్మంటావు? ఒరేయ్ యాదగిరి, ఆ అమ్మాయి శరీరంలోకి ఎలాంటి ఆత్మను పంపించలేదు. నిజం చెప్పాలంటే ఏ ఆత్మ వెళ్ళలేకపోతుంది. ఈ విషయం నీకు చెప్దామనుకుంటే గ్రాండ్ సక్సెస్, దయ్యం బాబోయ్ దయ్యం అంటూ మొత్తుకుంటున్నావు. ఇంతకీ ఆ అమ్మాయివేనా? అవును, మా అమ్మాయి గారివే. వీళ్ళ పేర్లు మీకు తెలుసు, సాంబా, యాదగిరి. వీళ్ళ వృత్తి ఎవరు విననిది, ఎవరు చేయలేనిది. ఏంటనుకుంటున్నారా? దయ్యాలతో బిజినెస్. వీళ్ళు మనుషుల శరీరంలోకి ఆత్మను పంపి భయపెట్టి ప్రాణభయం కలిగించి డబ్బులు గుంజుతారు. ఈ భూమిపై వీళ్ళంత ఎదవలు ఎవ్వరూ ఉన్నారు. ఇక ముందు వీళ్ళు ఏం చేస్తారో మీరే చూడండి.